అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు భూమా ఓబ్లేసు. మాది ప్రకాశం జిల్లా కొమ్మరం అక్కపల్లి గ్రామం. 2022 1వ నెల 22వ తారీఖున తీసుకెళ్లి నా కుమారుడు భూమా శ్రీనాథ్ 11 సంవత్సరాలు 6th క్లాస్ చదువుతున్నాడు. స్కూల్కి వచ్చిన తర్వాత ఆడుకుంటున్నాడు. అదే మా అక్కపల్లి గ్రామానికి చెందిన అబ్బాయి దొనపాటి ప్రశాంత్ అనే అబ్బాయి ఆడుకుంటుంటే మోసం ఇచ్చి కొన్నిసార్లు బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేసినాడు. మేము పోలీసులను ఆశ్రయించినాము. పోలీసులు కేసు నమోదు చేసి పట్టుకొని కోర్టుకు అప్పగించారు. అదేవిధంగా నిన్న 29 తారీఖున కోర్టు హాజరుపడిన తర్వాత జడ్జిమెంట్ జరిగింది. ఇలాంటి వ్యక్తులకు ఇంకొకరు ఎవరికైనా జరిగింది కానీ అలాంటి ములుగాలను ఇదే విధంగా శిక్షించాలా, జీవిత ఖైదీ ఉన్నది. అలాంటి అబ్బాయిలు ఎవరైనా కానీ జీవిత ఖైదీ ఇలా శిక్షించాలని కోరుతున్నాము. ఒంగోలు కోర్టు వారు 29/8/2024 ప్రశాంత్కు శిక్ష వేసినారు. బాధితులకు ఇలాంటి జరిగితే ఇంకా ఇలానే జరగాలని ఇలానే శిక్షించాలని మేము బాగా చాలా సంతోషంగా ఉన్నాము. ఇంకొకరికి ఇలాంటి జరిగితే ఇంకా మేము తల్లిదండ్రులు బాగా సంతోషంగా ఉన్నాము. ఇలాంటి వ్యక్తులు ఇంకొకరికి జరిగితే ఇంకా ఇలానే న్యాయం చేయాలని కోరుతున్నాము. నా పేరు భూమనారాయణమ్మ. మా అబ్బాయి పేరు శ్రీనాథ్. మా ఊర్లో మా అబ్బాయి ఆడుకొని బయటకు వెళ్ళిండు. 7 గంటల సమయంలో తీసుకుపోయిండు. అబ్బాయిని తీసుకుపోయి అక్కడ ఎడంకల్లు గ్రామంగా తీసుకుపోయి అక్కడ చంపి బాయిలో పడేసినాడు. బాయిలో పడేసినాక 3 రోజులు మేము అంతలా ఎత్తుకున్నాము. ఎక్కడ కనపడలే 3 రోజుల తర్వాత మా ఊర్లోనే వ్యక్తి, మా అబ్బాయిని తీసుకుపోయిన వ్యక్తి వాడు నిషేధ పెట్టినాడు. 50 లక్షలు ఇవ్వకపోతే ఇంకొకరిని కూడా లేపుతానని పెట్టినాడు. దాని నిషేధ ద్వారా మాకు పోలీసులు మాకు మంచి చేసినారు. అయితే తప్పు చేసిన వానికి ఇంకా ఇంతగాడికి ఇంత అనుభవించేటట్టు ఉరిశిక్ష తీయాలని కోరుకుంటున్నాము. అబ్బాయిని హత్య చేసినాడు దొనపాటి ప్రశాంత్. వానికి శిక్ష విధించింది ఈరోజు కోర్టు ద్వారా. జీవిత ఖైదీ చేసినారు. ఇంతగాడికి ఇంకా ఎక్కువ పడాలని నా కొడుకు అయిన మాదిరి వాడు పోవాలని కోరుకుంటున్నాను.